హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మా పిల్ల తెగ తిరుగుతుంది కదా, కొత్త డ్రెస్ వేసింది కదా, ఆ మాత్రం తిరగాల. ఈయన చూడండి, ఇప్పుడే యాడ్ అయిపోయి రెస్ట్లో ఉన్న హీరోయిన్ లాగా పోజు కొడతా ఉందన్నమాట. ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేనే రెడీ చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. నేను అడగడమే కానీ మీరు ఒక్కరు కూడా కామెంట్ చేయరు అవుట్ఫిట్ ఎలా ఉంది అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆబ్వియస్లీ నేను చేసుకున్నాను కాబట్టి. ఇంకొచ్చేసి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. చెప్పాను, ఎవరో చెప్పరు, కనీసం నేనైనా చెప్పాలి కదా అందరికీ. ఇంకా ఈరోజు స్పెషల్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే కొబ్బరి పాలు రైస్ చేద్దాం అనుకున్నాను. దానికోసం వెజిటేబుల్స్ కోసం మార్కెట్కి వెళ్ళాను అనమాట. అసలు ఇంటి దగ్గర తీసుకుంటుంటే అర్థం కాలేదు కానండి, మార్కెట్కి వెళ్తే ఎంత తక్కువగా వస్తున్నాయో. కానీ అడిదిరిగి ఇడిదిరిగి చూసేసరికి 100కి కవర్ కూడా నిండలేదన్నమాట. సర్లే, మనకు కావాల్సింది ఒక ఐటమే కాబట్టి, అంటే ఈ రోజు వరకే కాబట్టి సరిపోయింది 100. సెకండ్ టైం వస్తున్నాను అనుకుంటాను. ఐ థింక్ ఫస్ట్ టైం ఒక లాస్ట్ ఇయర్ వెళ్ళాను, ఇది సెకండ్ టైము. ఫస్ట్ నేను వెళ్ళిన చోట అయితే రైతు బజారు, దానికి ఎదురుగా కూరగాయల మార్కెట్ అనమాట. అది వేరే ఇది వేరే సపరేట్గా ఉంటుంది ఇక్కడ. ఫైనల్గా నేనైతే వచ్చేసి మొత్తం రెడీ చేసుకున్నాను అనమాట. ఎట్లా పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది కదా, అందుకని వచ్చి రెడీ చేశాను. రైస్ అయితే సూపర్గా వచ్చిందండి, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. కర్రీ ట్రై చేశాను, బట్ నాట్ ఓకే, తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరి పాలు చాలా టేస్టీగా ఉంటుంది.